ఓకే. సో మనకి రికార్డింగ్ ఎలా వర్క్ అవుద్దనేది అర్థమైంది. యాహ్! సారీ బేసిక్‌గా ఏదో చెప్పారు అదే రికార్డింగ్ ఎలా వర్క్ అవుతుందని అర్థమైంది కదా! అర్థమైంది. కాన్సెప్ట్. ఓకే. లెట్స్ ఓపెన్ ద టూల్. సో టూల్ ఎలాగ ఓపెన్ చేస్తాం? ఫస్ట్ వెళ్ళి బిన్లో జెమీటర్ బ్యాట్ జెమీటర్ బ్యాట్ బిన్లో జెమీటర్ బ్యాట్ ఫైల్ ఓపెన్ డబుల్ క్లిక్ చేస్తే సో ప్లగ్ఇన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారా? హలో ప్లగ్ఇన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారా మీ సిస్టమ్‌లో? చేసుకున్నాను. ఇన్స్టాల్ చేస్తే నాకు కూడా ఈ ఎర్రర్ వస్తుంది సిట్రిక్స్. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు నేను చూపిస్తాను. అది ఒక ప్లగ్ఇన్ వెర్షన్‌కి ఇష్యూ. సో ఏం చేస్తారంటే ప్లగ్ ఆప్షన్స్ ఎందుకని ఎర్రర్స్ వస్తున్నాయి ఇన్స్టాల్ చేశాక ప్లగ్ఇన్స్? కొన్ని వెర్షన్ కంపాటిబిలిటీ అవ్వకపోయినా కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్ సిస్టమ్ అవ్వకపోయినా అలాగే ఎర్రర్స్ వస్తుంటాయి. సో మీరు ఏం చేస్తామంటే ప్లగ్ఇన్ మేనేజర్ ఇన్స్టాల్లో సిట్రిక్స్ అన్చెక్ చేయండి. అన్చెక్ అయితే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే. ఎలాగో మనకు అది అవసరం లేదు కదా. సో జస్ట్ అన్చెక్ చేస్తే ఇన్స్టాల్లో అన్ఇన్స్టాల్ అయిపోద్ది. మనకి ఎర్రర్ రాదు నెక్స్ట్ నుంచి. ఓకే. ఇప్పుడు మనకి సిట్రిక్స్ ఎర్రర్ అదే పాపప్ రాలేదు. ఓకే. సో బట్ ఇంకా ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి. అది నేను చూస్తానండి. ఓకే. సో రికార్డింగ్ కోసం మనకి 5-6 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి సో అన్ని మనం గుర్తుపెట్టుకున్నాం కాబట్టి విల్ యూజ్ టెంప్లెట్స్. ఓకే. ఫైల్ టెంప్లెట్స్ ఇనిషియల్ రికార్డింగ్ ఓకే. క్రియేట్ ఓకే. సో ఇందులో ఒకటి తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ రికార్డర్.
ఓకే. సో రికార్డర్ దగ్గర మనం పోర్ట్ నంబర్ ఇవ్వాలి. ఎనీ పోర్ట్ నంబర్ షుడ్ బి ఫ్రీ. ఓకే. అండ్ టెస్ట్ ప్లాన్ క్రియేషన్ అంటే మనం రికార్డ్ చేసే ఏపీఎస్ ని ఎలా స్టోర్ చేయాలి. ఓకే. ఓకే. సో నేనేం చెప్తాను అనుకుంటున్నాను అంటే ఇది డౌన్ చేస్తే సబ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ టార్గెట్ కంట్రోలర్ అంటే ఎక్కడ సేవ్ చేయాలి అని. సో నేను రికార్డ్ కంట్రోల్ బదులు అక్కడ ఓకే టెడ్ గ్రూప్ మామూలుగా. సో టెస్ట్ ప్లాన్ టెడ్ గ్రూప్ తీసుకోవచ్చా? టెస్ట్ ప్లాన్ టెడ్ గ్రూప్ రికార్డింగ్ కంట్రోలర్ తీసుకోవచ్చా? ఏదైనా తీసుకోవచ్చు, అలాగే లేదు ఎక్కడే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఎందుకు అలాగా అనేసి అంతే, ఎలాగైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. గ్రూపింగ్ సపరేషన్ కోసం ఏపీఐ టు ఏపీఐ సపరేషన్ కి యాడ్ సపరేటర్స్ పెడతాం. ఓకే. ఓకే. స్టార్ట్. ఇది సర్టిఫికేట్, జేమెట్ సర్టిఫికేట్ అన్నమాట. ఈ సర్టిఫికేట్ చాలా యూజ్, ఎందుకు చెప్తాను. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఫైర్ ఫాక్స్ ఓకే. మనం సెట్టింగ్స్ లో ఇక్కడ ప్రాక్సీ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాం. బై డిఫాల్ట్ నో ప్రాక్సీ ఉంటది. మనం జేమెటర్ ద్వారా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కాబట్టి మాన్యువల్ ప్రాక్సీ పెడతాం. ఓకే. సో అది పెట్టేసి ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇస్తాం. లోకల్ హోస్ట్ కానీ ఈ మిషన్ ఐపీ కానీ ఎనీథింగ్. ఓకే. 888 పోర్ట్ అండ్ మేక్ షూర్ ఇది చెక్ చేయాలి కంపల్సరిగా. ఆల్సో ఇది ప్రాక్సీ ఫర్ FTTP అండ్ HTTPS అని. ఓకే. సో చెక్ చేసి ఓకే. ఇప్పుడు Amazon.com ఉంది అండ్ ఇక్కడ హిట్ చేసాం కదా, ఇక్కడ మనం చూద్దాం ఏమవుతుందని. ఏదైనా ఏపీఎస్ కనిపించాయి, ఇక్కడ కనిపించలేదుగా. లెట్స్ సీ. కొంచెంసేపు వెయిట్ చేద్దాం, ఎందుకు అలా అవ్వట్లేదు. ఓకే. ఓకే. ఏమొచ్చింది? డిడ్ నాట్ కనెక్ట్, పొటెన్షియల్ సెక్యూరిటీ ఇష్యూ. అండ్ అడ్వాన్స్డ్కి వెళ్తే ఇదేం చెప్తుంది, ఇన్వాలిడ్ సర్టిఫికేట్ ఏదో చెప్తుంది. ఓకే. సో ఇప్పుడు మన డయాగ్రామ్ ప్రకారంగా నిన్న వచ్చేస్తాను. ఓకే. డయాగ్రామ్ ప్రకారంగా ఇప్పుడు అమెజాన్ కి రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రౌజర్ నుంచి వస్తుందా, జేమీటర్ నుంచి వస్తుందా? బ్రౌజర్ నుంచి. యూజువల్ జేమీటర్ పెట్టాం కాబట్టి జేమీటర్ కి ప్రాక్సీ జేమీటర్ నుంచి వస్తుంది. జేమీటర్ నుంచి వస్తుంది. జేమీటర్ బ్రౌజర్ నుంచి వస్తుందండి, కానీ అమెజాన్ కి వచ్చే సైడ్ జేమీటర్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని వెబ్సైట్స్ అన్వాంటెడ్ సోర్సెస్ నుంచి కానీ ఏదైనా కానీ రిక్వెస్ట్ వస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఓకే. ఓపెన్ కామన్ గా ఉండేది కాకుండా. యా. ఓకే. సో ఎందుకంటే అది హ్యాకింగ్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. సో జనరల్ బ్రౌజర్స్ వచ్చాయంటే వాళ్ళు ఏం చేయలేరు, జనరల్ యూసేజ్. సో అన్ని వెబ్సైట్స్ ఎలా ఉంటాయి, ఏ బ్రౌజర్ చెక్ చేసినా. కాకపోతే మనం ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తుంది జేమీటర్ నుంచి. సో జేమీటర్ మనకు తెలుసు, మన టూల్, మనం దాన్ని పొటెన్షియల్ యూజ్ కి యూజ్ చేస్తున్నామని. మరి అవతల తెలియదు కదా, అందుకు మనకి బ్లాకేజ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మనం అందరం ఓకే కొట్టగానే మనకు సర్టిఫికేట్ ఒకటి వచ్చింది చూసారు, ఆప్షన్ స్టార్ట్ కొట్టగానే వచ్చింది చూసారు సర్టిఫికేట్, రూట్ సిఏ సర్టిఫికేట్, బిన్ డైరెక్టరీ. ఈ సర్టిఫికేట్ మనకి అది జేమీటర్ సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ ఏం చెప్తుందంటే అది జనరేట్ అథారిటీ సర్టిఫికేట్ అనమాట, ఆథరైజ్ సర్టిఫికేట్.
సో ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని మనం డేటా పంపాలి, అప్పుడు అది వ్యాలిడ్ డేటా ఓకే. అవుతుంది, ఆథరైజ్ ఓకే. కాబట్టి. మరి అమెజాన్ వాడికి ఎలా ఓకే. పంపిస్తాం మనం? పంపలేం కదా జేమెట్ హ్మ్. సర్టిఫికేట్ అని. హ్మ్. ఒకటికి ఇద్దరు హ్మ్. పంపిస్తాం, మనం ఏ వెబ్సైట్ టెస్ట్ చేస్తుందో లేదు, ఏది చేస్తుందో ప్రతి ఒక్కరికి పంపలేం కదా. సో హ్మ్. అందుకు మనకి ఆప్షన్ ఉంది హ్మ్. ఫైర్ ఫాక్స్ లో. ఓకే, ఇక్కడ ఫైర్ ఫాక్స్ లో హ్మ్. సర్టిఫికేట్, ఓకే. వ్యూ సర్టిఫికేట్స్. హ్మ్. ఓకే, ఇక్కడ మన 5 ట్యాబ్స్ ఉన్నాయి కదా, అక్కడ హ్మ్. అథారిటీస్ అనే ట్యాబ్ లో మనకి హ్మ్. జేమెట్ సర్టిఫికేట్ కనిపిస్తుంది చూడండి. జేమెట్ రూట్ సిఏ ఫర్ హ్మ్. రికార్డింగ్ ఇన్స్టాల్ ఓన్లీ ఫిట్ అవర్స్. మీకు ఫ్రెష్ గా అయితే హ్మ్. మీకు అది కనిపించదు, నేను ఇది ఆల్రెడీ యాడ్ చేశా ఓకే. కాబట్టి కనిపిస్తుంది. ఓకే, సో నేను ఓకే. ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ కొట్టేసి, ఇంపోర్ట్ చే ఆల్రెడీ ఉంది కదా నా దాంట్లో, డిలీట్, మీకైతే హ్మ్. ఏముండదు. హ్మ్. ఓకే, ఇంపోర్ట్. సో ఆ హ్మ్. సర్టిఫికేట్ మనం అందులో చేసిన అది బిన్ డైరెక్టరీ ఉంటుంది, మన బిన్ ఎక్కడైతుందో అందులోనే ఓకే. జనరేట్ అవుతుంది సర్టిఫికేట్. ఓకే. ఓకే. అండ్ సమ్ 7 days సమ్ 17 days టైం ఉంటుంది ఎక్స్పైరీ, అయినప్పుడు కూడా మనం ఇదే ప్రాసెస్ చేయాలి. మళ్ళీ కొత్తది వస్తుంది. సేమ్ ఇలాగే కొత్తది. మళ్ళీ రికార్డ్ కొట్టడం, ఆటోమేటిక్ వచ్చేసి రికార్డ్ కొట్టగానే. సో దాన్ని మనం ఓకే. బ్రౌజర్ కి పాయింట్ అవుట్ చేసుకోవడం. సో ఇలా ఓకే. ఆప్షన్ వచ్చినప్పుడు ఈ రెండు చెక్ బాక్స్ చెక్ చేయాలి, ట్రస్ట్ అని. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మళ్ళీ ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. హ్మ్. మనం ఏం చేస్తాం, ఇప్పుడు బ్రౌజర్ కి జేమెట్ సర్టిఫికేట్ యాడ్ చేసాం. సో ఏం ఆథరైజ్. చేస్తుందంటే యాహ్! సర్టిఫికేట్ డీటెయిల్స్ యాడ్ అయ్యాయి కాబట్టి అది ఆ హ్మ్. డీటెయిల్స్ తో పాటు ఈ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా పంపిస్తుంది సర్వర్ కి. ఓకే. సరే ఇప్పుడు వచ్చింది. హ్మ్. సో ఇప్పుడు ఎందుకంటే అథెంటికేషన్ అయింది, ఆథరైజ్డ్ అయింది అది. ఓకే. ఓకే, సో మీకు ఎప్పుడైనా రికార్డ్ హ్మ్. చేసినప్పుడు ఇష్యూ వస్తే నార్మల్ గా డైరెక్ట్ రికార్డ్ చేస్తే అయిపోతే అయిపోయింది, అవ్వకపోతే హ్మ్. సర్టిఫికేట్ యాడ్ చేసుకోవాలి. హ్మ్. ఓకే, సో ఇప్పుడు ఇది యాహ్! ఇక్కడ వచ్చిందంటే అర్థం ఏంటి, ఇంటర్నెట్ ద్వారా జెమెటర్ బ్యాక్ కి మళ్ళీ బ్రౌజర్ కి రెస్పాన్స్ వచ్చింది. హ్మ్. సో యాహ్! ఇప్పుడు మనం జెమెటర్ ఓపెన్ చేస్తే చూడండి, ఏపీఎస్ రికార్డ్ ఏపీఐ. అయ్యాలి, యాహ్! సంథింగ్ ఏమో ఏపీఎస్ ఆ పేజ్లో ఏమైతే ఉన్నాయో. హ్మ్. అవునా? సో ఇప్పుడు హ్మ్. ఇంకో పేజ్ చెక్ చేద్దాం. నేను సపోజ్ గిఫ్ట్ కార్డ్ అని ఇద్దాం. ఇక్కడ చూద్దాం మనకి గిఫ్ట్ కార్డ్స్ వస్తున్నాయో లేదో. హ్మ్. స్లో అయింది, స్క్రోల్ చేయలేకపోతున్నా, ఒక నిమిషం హ్యాంగ్ అయినట్టు. యాహ్! ఓకే. నాట్ రెస్పాండింగ్. యాహ్! నో ప్రాబ్లమ్ అండి.
ఓకే, పని చేద్దాం. లైక్ మీకు హోస్ట్ చేస్తే మీ స్క్రీన్ షేర్ చేయండి, రికార్డింగ్ మీద అంటే చూద్దాం. ఓకే. మీరు స్టాప్ షేరింగ్ చేస్తారు. సెట్టింగ్స్ లో సెర్చ్ చేయండి. ఆప్షన్స్, అడ్వాన్స్ లో ఉంది కదా. ఓకే ఓకే, ఒకసారి కంటెంట్ లోకి వెళ్ళండి. అప్లికేషన్స్, ప్రైవసీ, సెక్యూరిటీ. అచ్చా, మీరు పాత వెర్షన్ అవడం వల్ల సర్చ్ ఆప్షన్ లేదు. ఒక నిమిషం, అడ్వాన్స్కి వెళ్ళండి. నెట్వర్క్ లోకి వెళ్ళండి, అక్కడ కింద సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఓకే, యూజ్ దిస్ ప్రాక్సీ చెక్ బాక్స్ కింద. ఓకే ఓకే, సర్టిఫికెట్ స్టార్ట్ నొక్కాక జనరేట్ అవుతుందా? స్టార్ట్ నొక్కాక జనరేట్ అవుతుంది. స్టార్ట్ అవ్వట్లేదు. వెయిట్ రెస్పాండ్. ఫస్ట్ టైం కదా. యా, మళ్ళీ క్లిక్ చేయండి. స్టార్ట్ అవ్వట్లేదు. ఎస్టిమేటర్ మార్క్ మీద క్లిక్ చేయండి. రైట్ హ్యాండ్ సైడ్ ఎర్రర్స్ చూపిస్తుంది కదా.
చూడండి రీసెంట్ ఎర్రర్. స్క్రోల్ అప్ చేయండి. కనిపిస్తుంది నాకు, బ్లాక్ గా ఉంది కనపడట్లేదు. జెమీటర్ ఈ కలరేనా? అదే థీమ్ మార్చుకోండి, లేకపోతే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఆప్షన్స్ లో లుక్ అండ్ ఫీల్, ఫస్ట్ లుక్ అండ్ ఫీల్. అందులో డార్క్ థీమ్ తీసేసి విండోస్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఎస్ కొట్టండి. నో కొట్టండి, మళ్ళీ సేవ్ చేద్దాం. ఫైల్ స్క్రిప్ట్ రికార్డ్. స్టార్ట్ నొక్కేయచ్చు కదా? నొక్కండి. ఇప్పుడు మాక్సిమం చేసి ఎర్రర్ చెక్ చేయండి. జావా ఈవెంట్ డిస్పాచ్ ఇంకా పైకి వెళ్ళండి. నిమిషం. License cannot be checked or does not exist. ఓకే, ఆప్షన్స్ లోకి ప్లగిన్స్ లోకి వెళ్ళండి. ఇన్స్టాల్ లోకి వెళ్ళండి. సర్చ్ లో సిట్రిక్స్ సర్చ్ చేయండి. CIT. నెక్స్ట్ ఉబ్లిక్ అని సెర్చ్ చేయండి. ఉబ్లిక్, UBILK. బ్యాక్ వెళ్ళండి, తీసండి, అవన్నీ అన్చెక్ చేయండి. ఇవి లైసెన్స్ కావాలన్నమాట ఈ ప్లగిన్స్ కి, అందుకు. ఓకే, ఇప్పుడు అప్లై చేయండి, రీస్టార్ట్ చేయమంటారు. ఈ లైసెన్స్ అన్నెసెసరీ అంటే ఇది ఉబ్లిక్ అనేది ఒక టూల్, వాడి లైసెన్స్ కొనాలన్నమాట. నో కొట్టండి. ఏదైనా వీడియో లోడింగ్ అప్లికేషన్ ఏదైనా చేసినప్పుడు ఆ టూల్ వాడాలన్నమాట. ఓకే,
ఇంకా మీ దాంట్లో ఎర్రర్స్ చూపిస్తున్నాయి. ఒక స్టార్ట్ కొట్టండి. సెట్టింగ్ పెట్టేసి. ఓకే, హలో యాక్సెస్ సర్టిఫికేట్ జనరేట్ అయింది. ఓకే, సో మీ దాంట్లో ఇప్పుడు రికార్డర్ స్టార్ట్ అయింది. ఓకే, సో నా ఇప్పుడు ఆల్రెడీ మీరు సెట్ చేశారు కదా, ప్రాక్సీ చెక్ చేయండి ఒకసారి. ఏ పోర్ట్ కుందా, నెట్వర్క్ కనెక్ట్ సెట్టింగ్స్, లోకల్ హోస్ట్, ఓకే ఓకే, కింద ఓకే అండి, కింద ఓకే. సర్టిఫికెట్ ఎలా వ్యూ సర్టిఫికెట్స్. ఓకే, మీ దాంట్లో ఫస్ట్ టైం కాబట్టి జేమీటర్ ఉండదు. ఇప్పుడు మీ బిన్ లో ఎక్కడ ఉంది, మీ బిన్ లొకేషన్? ఓకే ఓకే, క్లోజ్. ఓకే ఓకే చేయండి. ఓకే, సర్టిఫికేట్ ఇంపార్టెంట్ పార్ట్. మీకు ఒక 10 days 15 days ఏదైనా ఎర్రర్ వస్తే మీరు చెక్ చేస్తుండండి. ఓకే, amazon.com. యూజువల్లీ నార్మల్ అమెజాన్ ఇంత టైం పట్టదు కదా, సో ఇంత టైం పట్టదు ఎందుకంటే ప్రాక్సీ ద్వారా వెళ్తున్నాం కదా. ఓకే, వన్ టైం ఇది అంతా ఇస్లో, అక్కడ నుంచి మీకు యాజ్ యూజర్. ఓకే, ఇక్కడ థ్రెడ్ గ్రూప్ కింద, మన థ్రెడ్ గ్రూప్ కింద పెట్టాం కదా, ఆ ప్లస్ సింబల్ ని ఎలాబరేట్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కింద ఏపీఎస్, ఇవన్నీ ఏపీఎస్. అవన్నీ ఏపీఎస్. ఈ నెంబర్స్ ఉన్నాయి ఏంటి మీ దాంట్లో? మనం ఇక్కడ చూడండి, మనకి చిన్న ప్యానల్ కనిపిస్తుంది కదా, రికార్డర్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ అని. సో బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే జేమీటర్, మనం ఏం ప్రిఫిక్స్ ఇవ్వకపోతే అది నంబర్స్ పెట్టేస్తుంది. ఓకే, లేదు మీకు నేమ్ ఇచ్చుకోవాలంటే మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. ఎలా ప్రిఫిక్స్ ఇచ్చుకోండి, ప్రిఫిక్స్ చూద్దాం. అంతే, అది చూద్దాంలేండి. ముందు మీకు బేసిక్. ఇప్పుడు ఇంకో ట్యాబ్ లో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్ వస్తుందా? ఓపెన్ చేయండి. అచ్చా, మీది అక్కడనా? సరే, ఇంకే మీ యూఎస్ వెబ్సైట్ ఇంకేదైనా ఓపెన్ చేయండి. జస్ట్ ట్రై చేసి చూద్దాం. .com అదేవండి. సర్చ్ మీరు పక్కన గూగుల్ అని సర్చ్ చూసారు, అక్కడైతే మీకు వాల్మార్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు వాల్మార్ట్ కి మళ్ళీ ఇంకో సర్టిఫికెట్ వన్ టైం బ్రౌజర్ వన్ టైం యాడ్ చేస్తే చాలు, అన్ని వెబ్సైట్స్ అదే చూసుకుంటుంది. సో జేమీటర్ లో ఒక 30% పార్ట్ రికార్డింగ్. ఈ రికార్డింగ్ మనుష్యస్ లేకుండా ఏం లేకుండా రికార్డ్ అయిపోతే చాలు. ఎందుకంటే ఒకసారి ఏపీఐ వచ్చిందంటే టూల్ లోకి ఇంకా లోడ్ టెస్ట్ చేసుకోవడం వరకు చేసుకుంటాం.
ఇలాగ సర్టిఫికేట్ ఇష్యూ కానీ ఓకే. ప్రాక్సీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే కానీ స్ట్రక్ అయిపోతాం ఇక్కడ. ఓకే. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ సర్చ్ గూగుల్ సర్చ్ చేయండి. అది అక్కడ సర్చ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు జియోమెట్రీ రికార్డ్ అవుతుందిలే చూడండి మిగతావి. ఓకే, ఏవో రికార్డ్ అవుతున్నాయి నేమ్స్ తో, సరే నంబర్స్ తో. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇంకో ట్యాబ్ ఇప్పుడు సర్చ్ చేయండి వాల్మార్ట్ అక్కడ గూగుల్లో. ఇంకేదైనా ట్రై చేయండి. google.com కొట్టండి. ఇష్యూ మన దగ్గర బ్రౌజర్ దగ్గర చూడాలి కదా. మేబీ నా కనెక్షన్ ఏమైనా స్లో ఉందా? ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇంకో ట్యాబ్ లో వెబ్లోడ్ ఎంపీ స్టోర్ వెబ్లోడ్ ఇదే మెయిన్, మన మెయిన్ దీని దగ్గర ప్రింట్ చేస్తాం. స్క్రీన్ ఆపేశారు. వెబ్లోడ్ ఎంపీ స్టోర్.com. వాటికి ఏదో ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే ఫైన్, బట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా రికార్డింగ్ బేసిక్ వర్క్. ఓకే, సో మనం ఇప్పుడు వర్క్ చేయబోయేదంతా వెబ్సైట్ మీద, webloadmpistol.com మీద. ఓకే, సో ఈ రికార్డింగ్ ప్యానల్ స్టాప్ చేయండి. ఇక్కడ రికార్డింగ్ కింద ఉంది కదా, స్టాప్ కొట్టండి. ఇది మీకు ముందు ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళండి. బ్రౌజర్ అది రిఫ్రెష్ చేయండి. ఏమైనా వచ్చిందా ఎర్రర్? ప్రాక్సీ సర్వర్ ఇస్ రిఫ్యూజింగ్. ఎందుకు? మన బ్రౌజర్ జియోమెట్రీ ప్రాక్సీ కనెక్ట్ అయి ఉంది.
యా ఇప్పుడు మనం స్టాప్ చేసాం కాబట్టి సో ప్రాక్ స్టాప్ చేసాం కాబట్టి దీనికి డేటా ఎక్కడే వెళ్తుంది, వెళ్ళలేదు. ఓకే. అంతే కదా. యా సో అందుకు అది వెళ్ళదు. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళి ఒకసారి మన ప్రాక్స్ యాప్ వేసి చూద్దాం. నో ప్రాక్స్. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. ఓకే. ఎందుకు ఇప్పుడు డైరెక్ట్ అయిపోయింది. ఓకే రైట్. నా మళ్ళీ అగైన్ ప్రాక్స్ సెట్ చేయండి. ఇప్పుడు మనం రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. Okay, localhost port number, use this proxy server for all protocols. Yeah, okay చేయండి. ఇక్కడ డైరెక్ట్ స్టార్ట్ కొట్టే. ఒక నిమిషం స్క్రీన్ హ్యాంగ్ అయినట్టుంది. నేను ఇంకా ప్రాక్సీ కనిపిస్తుంది నాకు. ఒకసారి స్టార్ట్ చేస్తావు స్క్రీన్. హలో, యా నెట్వర్క్ ఇష్యూస్ వచ్చిపోయింది. యా మళ్ళీ మీకు హోస్ట్ చేస్తాను. యా కనిపిస్తుంది. ఓకే జయమల్లి. సో ఇప్పుడు డైరెక్ట్ థ్రెడ్ గ్రూప్ మళ్ళీ ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ డిలీట్ చేద్దాం, మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం కదా. ఉండండి ఒక నిమిషం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి కొడితే మళ్ళీ ఉండేదానికి అకౌంట్ అయిపోతుంది స్క్రిప్ట్. ఓకే, మనకు అవసరం లేదు కదా, మనం టెస్ట్ చేయడానికి చూసాం. ఓకే సో అలా కదా. క్లియర్ కొడితే లాగ్స్ పోతాయి, స్క్రిప్ట్ పోదు. సో థ్రెడ్ గ్రూప్ లోకి వెళ్ళండి, ప్లస్ కొట్టండి, ఎక్స్పాండ్ చేస్తే. సో సెలెక్ట్ చేయండి పైన రికార్డింగ్ కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసి చాలు. కంట్రోల్ పట్టుకొని కిందకి రండి, వదిలేసండి. స్క్రోల్ డౌన్ చేయండి, కంట్రోల్ కీ పట్టుకోండి, ఫుల్ స్క్రోల్ డౌన్ చేయండి. అదే పని చేద్దాం, వదిలేయండి. ఫైల్ వెళ్ళి మరి కొత్తగా స్టార్ట్ చేద్దాం. డిలీట్ చేయమంటున్నా అంతే. ఓకే, ఒక సెకండ్ నేను ట్రై చేస్తాను. అక్కలేదు, అది ఎలాగైనా ఒకటి. మొత్తం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసి మొత్తం డిలీట్ చేయమంటున్నారా ఏపీఐస్ అన్ని? yes ఓకే, మనం డిలీట్ చేయాలంటే నిన్ను మన కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే ఫస్ట్ ది లాస్ట్ ది మధ్యలో అన్ని సెలెక్ట్ అయిపోతాయి. అందుకంటే మౌస్ ప్రాబ్లం. అందుకే వదిలేదండి. ఆ టెంప్లెట్స్ కొత్త క్రియేట్ చేద్దాం.
నో, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వద్దు కదా. మెర్జ్ కొట్టండి. ఐకాన్ ఒక నిమిషం ఆగండి, హ్యాంగ్ అయిందా? లేకపోతే టూలో క్లోజ్ చేసి ఓపెన్ చేయండి మొత్తం. కమాండ్ ప్రాంప్ట్ ఏంది మీది? మీరు jmeter.bat తోనే కదా ఓపెన్ చేశారు. బ్యాట్ తోనే ఓపెన్ చేశాను, కానీ మనం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసి రీస్టార్ట్ చేసినప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవ్వలేదు. ఆటోమేటిక్ అయింది కాబట్టి ఓపెన్ అవ్వలేదు. ఓకే ఓకే, సరే టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ కిందన టూల్ బార్ మీద రైట్ క్లిక్ కొట్టండి. ఓకే, అలా కిందన టూల్ బార్ అక్కడ కాదు, ఇక్కడ జూమ్ సింబల్ ఉంది కిందన. దాని పక్కన రైట్ క్లిక్ కొట్టండి. అక్కడ కాదు, దాని పక్కన జూమ్ సింబల్ పక్కన కిందన రైట్ క్లిక్ కొట్టండి. అక్కడ కాదు, కిందన బ్లాక్ టాస్క్ బార్ ఉంది కదా, జూమ్ సింబల్ పక్కన రైట్ క్లిక్ కొట్టండి. టాస్క్ మేనేజర్ లాస్ట్ నుంచి థర్డ్ది. మోర్ డీటెయిల్స్ కొట్టండి కిందన. అక్కడ థర్డ్ జావా ప్లాట్ఫామ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేయండి. లెఫ్ట్ లో ఎక్స్పాండ్ చేయండి. ఆ కింద యారో సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎండ్ టాస్క్ కొట్టండి. జేమెటర్ సెలెక్ట్ చేసి ఎండ్ టాస్క్ కొట్టండి. నాట్ రెస్పాండెడ్ అని వస్తుంది. మళ్ళీ క్లిక్ చేయండి. ఇంకేదో అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు రికార్డు టార్గెట్ కంట్రోల్
స్టార్ట్. ఇప్పుడు నంబర్స్ వచ్చాయి కదా, అవన్నీ కాకుండా ఇప్పుడు మనం నేమ్స్ ఇచ్చుకుందాం. ఏ పేజ్ ఏం రికార్డ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఈజీ అవుతుంది డీబగ్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు మనం హిట్ చేయబోయేది, మనం ఫస్ట్ హోమ్ పేజ్ హిట్ చేస్తాం కదా. సో ట్రాన్సాక్షన్ ఏమో హోమ్ పేజ్ రాయండి. ఓకే, ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి రీఫ్రెష్ కొట్టండి. ఓకే, ఇప్పుడు జేమెటల్ రికార్డ్ అయిందిలో చూడండి. ఓకే, నెక్స్ట్ అక్కడికి వెళ్ళండి వెబ్సైట్కి. ఇప్పుడు హోమ్ పేజ్ లాగిన్ పేజ్ క్లిక్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇప్పుడు పైన లాగిన్ పేజ్ రాయండి. అక్కడ క్లిక్ చేయకండి, ఇక్కడ రికార్డింగ్ ప్యానెల్లో. సో మనకి ఈజీ అవుతుంది ఏ పేజ్ ఏ పేజ్ అని. లేదంటే రేపు ఎత్తుక్కోవాలి, ఎందుకంటే 1-2 కాదు కదా, ఎన్ని పేజ్ ఉంటుందో తెలియదు. లాగిన్ పేజ్. ఇప్పుడు డీటెయిల్స్ రిజిస్టర్ ఆల్రెడీ అయిపోయి ఉన్నాము. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది రికార్డ్ చేయకండి. మనం రికార్డ్ చేస్తున్నాం కదా. సో ఆ ఫ్లో ఇప్పుడు రికార్డ్ అయ్యి ఫ్లో చేస్తాం, అదే రన్ అవుతుంది మళ్ళీ. ఓకే 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 ఉంచండి. అక్కడికి వెళ్ళని చెప్తాను. ఇప్పుడు రాయండి టెస్ట్ M1 పాస్వర్డ్. టెస్ట్. ఓకే, లాగిన్ ఓకే. ఇప్పుడు ఉండండి, ఇప్పుడు ప్రోడక్ట్ పేజ్కి వెళ్తాం కదా. ఓకే, ఇప్పుడు అక్కడ ప్యానల్ దగ్గర ప్రోడక్ట్ పేజ్ 1 అని రాయండి. ఏదో ప్రోడక్ట్ క్లిక్ చేస్తాం కదా, అందుకు ప్రోడక్ట్ పేజ్ ఒకటి క్లిక్ చేయండి, ఏదో ప్రోడక్ట్ నచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ టు కార్ట్ కే చేద్దాం కదా. ఇప్పుడు అక్కడ ప్యానల్కి వెళ్ళి యాడ్ టు కార్ట్ రాయండి. మనం ఏమేం చేస్తున్నామో అవి ఆ ఫ్లో రాసుకోవాలి. సో స్క్రిప్ట్ రన్ అయినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ పేజ్ ఫెయిల్ అయింది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, మళ్ళీ కార్ట్ మీద క్లిక్ చేయండి. రైట్ హ్యాండ్ కార్ట్ సింబల్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చెక్అవుట్ చేస్తాం కదా, చెక్అవుట్ రాయండి. సో డీబగ్ చేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది. చెక్అవుట్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇవేం పని చేయవు. సో లాగౌట్కి వెళ్ళిపోదాం. సో లాగౌట్ రాయండి. ఓకే, సో మన స్క్రిప్ట్ రికార్డింగ్ అయిపోయింది కదా. సో ఒకసారి చెక్ చేసుకుని జేమెటర్కి వెళ్ళి ఏమేమి మన రికార్డ్ అంటే ఏదైనా మిస్ అయ్యామేంటని. సో హోము లాగిన్కి వెళ్ళాము. ఓకే, ప్రోడక్ట్ పేజ్కి వచ్చాము, యాడ్ టు కార్ట్ చేసాము, చెక్అవుట్, లాగౌట్. మనం మిస్ చేయాలి ఫ్లో. ఓకే, ఇప్పుడు స్టాప్ కొట్టండి రికార్డర్. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. రికార్డర్ ఆన్ చేసి ప్రాక్సీ కాన్ఫిగరేషన్ పెట్టి మనం అనుకున్న ఫ్లోస్ ని రికార్డ్ చేసుకుంటాం. సో రికార్డ్ చేయడం అంటే మనకు కావాల్సిన ఏపీఎస్ ని మనం జేమెట్రీ క్యాప్చర్ చేసింది. సో మనం ఏపీఐ మాన్యువల్ గా రాసే పని లేకుండా ఈ రికార్డర్ ఏపీఐ ఇచ్చింది. ఎందుకంటే మన ఎండ్ ఆఫ్ ది డే లోడ్ పెట్టేది ఏపీఎస్ మీద. ఏపీఎస్ మీద లోడ్ పెడితే అప్లికేషన్ లోడ్ పడినట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఎక్కడ లొకేషన్ ఇవ్వాలనుకుంటున్నారు లొకేషన్ ఇవ్వండి. దీనిలో అలా ఇవ్వచ్చు కదా, ఎక్కడైనా కానీ జేమెట్రీ పెట్టకండి, బయట పెట్టండి ఎక్కడైనా. మీరు రెఫర్ చేయడానికి ఈజీ అవ్వాలి కదా తర్వాత.
ఇప్పుడు నేమ్ ఓకే. నేమ్ ఇప్పుడు ఏమి అదే ఇచ్చారు నేమ్తో ఇచ్చానులే. ఇక్కడ ఏం సేవ్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఓపెన్ చేశారు కదా, రీనేమ్ చేయలేరు ఇప్పుడు. రీనేమ్ చేయాలన్నా? ఓపెన్ చేసింది కదా జేమెంటర్. ఓకే. క్లోజ్ చేసాను, జేమెంటర్ క్లోజ్ చేసాను. ఇప్పుడు రీనేమ్ చేయండి. ఇప్పుడు మీరు రికార్డింగ్ అనే సంథింగ్ ఏదో మీకు అర్థమయ్యేలాగా ఇచ్చుకోండి. ఓకే ఓకే, ఇది జేఎంఎక్స్ చూసారా, ఎక్స్టెన్షన్ జేఎంఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేయాలి. రైట్ క్లిక్ కొట్టి రికార్డింగ్ జేఎంఎక్స్ మీద ఇది చూస్తే XML. సో మన జేఎంఎక్స్ ఫైల్ ఇన్ నథింగ్ బట్ XML ఫైల్. ఓకే, ఈ XML అనేది APIs అందులో లోపల డీటెయిల్స్ ఉంటాయి. మన టూల్ జేమీటర్ అనేది XML అంటే స్టైలింగ్ కోసం యూస్ చేస్తాం కదా, అది UI కి. ఓకే, మన XML అనేది వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ప్రాసెసర్ లాగా. ఓకే ఓకే, సో ఇదే జేఎంఎక్స్ ని మనం జేమీటర్ ఓపెన్ చేస్తే మనకి అన్ని కనిపిస్తాయి. బట్ బై డిఫాల్ట్ అది ఉండేది XML ఫార్మాట్ లో. ఓకే ఓకే రైట్, ఇది క్లోజ్ చేసి జేమీటర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫైల్ ఓపెన్ రీసెంట్ అలాగైనా ఓకే. ఓకే ఓకే ఇప్పుడు ముందు తెలుసుకుందాం అసలు ఏమేమి రికార్డ్ అయిందో. ముందు ఎక్స్ట్రా డిలీట్ చేసేద్దాం. అది 2 సార్లు లాగిన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళింది కదా, థర్డ్ గ్రూప్ ఎక్స్పాండ్ చేయండి. లాగిన్ లాస్ట్ వన్ మనం ఉంచుకోవాలి. అదే ఫస్ట్ లాగిన్ 15 కొట్టండి, అక్కడ నుంచి చెక్ చేద్దాం. సో మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఏపీఐ కదా. ఈ ఏపీఐ అనేది ఇక్కడ HTTP రిక్వెస్ట్ అనే శాంప్లర్ లో ఉంటుంది. పైన చూడండి, HTTP రిక్వెస్ట్ అని ఉంది నేమ్. సో ఒక HTTP అది కాదు, పైన నేమ్ పైన లాగిన్ 15 ఉంది కదా, దాని పైన రిక్వెస్ట్ అని ఉంది. అది నేమ్ అన్నమాట. ఈ ఎలిమెంట్ నేమ్ అనేది ఏంటి, HTTP రిక్వెస్ట్ అనే ఎలిమెంట్. ఓకే, ఈ ఎలిమెంట్ లోనే మనం ఏపీఎస్ అనేది రికార్డ్ అయింది. ఓకే, సో రెస్ట్ ఏపీఎస్ ఎప్పుడైనా, రెస్ట్ అంటే వన్ ఆఫ్ ద ఏపీఎస్ ప్రోటోకాల్ లో ఆ రెస్ట్ ఏపీఎస్ అనేది ఇందులో రికార్డ్ అవుతాయి, HTTP రిక్వెస్ట్ అనేది. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తే లాగిన్ PHP ఉంది. ఓకే, నెక్స్ట్ కొట్టండి, లాగిన్ 25 క్లిక్ చేయండి. ఓకే, ఇది రిజిస్టర్, ఇది డిలీట్ చేయండి. మనం రిజిస్టర్ అవసరం లేదు కదా, రైట్ క్లిక్ కొట్టి డిలీట్ కొట్టండి. ఎస్, ఇలాగైనా ఓకే. నెక్స్ట్ లాగిన్ 26, మళ్ళీ ఇది స్పైడ్, అది సేమే, బ్యాక్ వచ్చాం కదా, సో ఇది డిలీట్ చేసేయండి. 27, ఇది మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన ఫీల్డ్స్ కదా, సరిపోయింది. ఓకే, సేవ్ చేయండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఓకే హోమ్ పేజ్ అనేది ఎలా వచ్చింది. హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. సో స్లాష్ ఉంది, web.mpstore.com స్లాష్ అనేది మెయిన్ పాత్లో ఇవన్నీ కలుగుతున్నాయి కదా, ఏపీ http://web.mpstore.com స్లాష్. దాన్నే మనం ఇది ఇక్కడ స్ప్లిట్ చేస్తారు బేస్డ్ ఆన్ దీన్ని బట్టి. ఓకే, లాగిన్ మీద క్లిక్ చేయండి. అంటే మీకు తెలుసుకోవాలి, ఓకే లాగిన్ పేజ్ అంటే ఎక్స్టెన్షన్స్ ఏమున్నాయి, login.php అలా. నెక్స్ట్ లాగిన్ 27, ఇది కూడా login.php. 28 వచ్చేసి ఇండెక్స్ ఓపెన్
ఓకే. మెయిన్ అంటే రీడైరెక్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్. ఓకే. ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ పేజ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రోడక్ట్. /product.php. పీహెచ్‌పీ అంటే ఏంటండి? PHP అనేది ఒక లాంగ్వేజ్. ఈ అప్లికేషన్ ఇప్పుడు ఓకే. జావా, పైథాన్ అలా లాంగ్వేజ్, PHP అనేది లాంగ్వేజ్. ఓకే. సో UI బిల్డ్ చేయడానికి చాలా మంది PHP వాడతారు. ఓకే. ఓకే. సో వాళ్ళు డమ్మీ అప్లికేషన్ కాబట్టి అలా పెట్టారు ఎక్స్టెన్షన్స్. మనకి రియల్ టైమ్ లో అలా ఓకే. ఎక్స్టెన్షన్స్ ఉండవు. /product ఓకే. /login అనే ఉంటది. ఓకే. ఓకే. నెక్స్ట్ యాడ్ టు కార్ట్ క్లిక్ చేయండి. /cart PHP. హ్మ్. మొన్న నిన్న రిపోర్ట్ కదా చెక్అవుట్. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఇక్కడ లాగౌట్ లాగిన్ ఉంది. ఓకే. సో ముందు మనం ఈ టర్మ్స్ తో ఫెమిలియర్ అవ్వాలి. సో అప్పుడే ఓకే. ఎక్కడైనా ఎండ్ పాయింట్ చూడగానే, ఎండ్ పాయింట్ అంటే హ్మ్. పాత్ అంటే చూడగానే హ్మ్. ఓకే ఇది దీనికి సంబంధించింది. హ్మ్. ఓకే ఇది ఎక్కడ ఇష్యూ వస్తుందంటే దీనికి సంబంధించి అయి ఉండాలి. సో ఆ ఫెమిలియర్ గా మనం రావాలన్నమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు సేవ్ చేసేయండి ఇంకోసారి. ఓకే. సో ఇప్పుడు మన ఏమేంటి రియల్ యూజర్ లాగా మిమిక్ చేయడం. హ్మ్. సో ఇప్పుడు మరి రికార్డ్ చేసాము, మరి ఇది పని చేస్తుంది హ్మ్. తెలియాలి కదా. హ్మ్. అప్పుడే కదా పని చేస్తుందంటే అప్పుడు నుంచి మనం లోడ్ పెట్టచ్చు. పని చేయకపోతే ఏదైనా ఇష్యూ వచ్చిందా, లేకపోతే మన రికార్డింగ్ మిస్ అయ్యామా, లేకపోతే ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా రిజాల్వ్ చేసుకొని అప్పుడు లోడ్ పెట్టాలి. హ్మ్. ఓకే. సో JMeter లో మనకి జనరల్ గా ఏదైనా టూల్స్ లో రన్ చేసాం అనుకోండి, మన కింద కన్సోల్ ఉంటుంది అవుట్పుట్ కి. ఇక్కడ అలా అవుట్పుట్ చూడడానికి వ్యూ రిజల్ట్రీ ఆ కింద లాగౌట్ కింద చూడండి వ్యూ రిజల్ట్రీ. ఇది ఒక ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ మనకు అవుట్పుట్ చూపిస్తుంది, రన్ అయిన అవుట్పుట్ JMeter. బై డిఫాల్ట్ ఇప్పుడు యూజువల్లీ ఏం లేదు. మనం రన్ చేయలేదు కదా ఇంకా. ఓకే. సో ఎప్పుడైనా వ్యూ రిజల్ట్రీ అనే ఎలిమెంట్ JMeter లో రన్ అయ్యే అవుట్పుట్ ని చూడడానికి. ఓకే. ఇప్పుడు లోడ్ పెట్టాక రన్ చేసాక లోడ్ కాదు, అది. లోడ్ 1 యూజ్ అవుతామని 100 యూజ్ అవుతామని ఏది రన్ చేసినా అవుట్పుట్ ఇక్కడికి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ పైన థ్రెడ్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. థ్రెడ్ గ్రూప్ ఇది మనకి లోడ్ జనరేటర్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉంది చూసారా, థ్రెడ్ ప్రాపర్టీస్ లో అక్కడ 1 ఉంది కాబట్టి రైట్ నో 1 యూజర్. ఎందుకంటే మనం డీబగింగ్ లో ఉన్నాం, ఇంకా మన స్క్రిప్ట్ ఫైనల్ అవ్వలేదు. సో మన స్క్రిప్ట్ ఫైనల్ అయ్యే వరకు ఇది 1 యూజరే ఉంటుంది. వన్స్ మన స్క్రిప్ట్ ఫైనల్ అయ్యేంత ఓకే అప్పుడు స్లోగా లోడ్ పెంచుకొని వెళ్తాం. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నంబర్స్ మారిస్తే లోడ్ మారుతుంది. ఓకే క్లియర్ కదా. ఇప్పుడు రిజిస్టర్కి వెళ్దాం, రన్ కొడదాం, చూద్దాం అసలు మన స్క్రిప్ట్ రికార్డ్ చేసింది యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ ఉందా లేదా. వ్యూ రిజిస్టర్కి వెళ్దాం, క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ వ్యూ రిజిస్టర్ ఓకే రన్ కొట్టండి. ఇప్పుడు అది కదా అది రన్ స్టార్ట్. ఓకే చూడండి ఆ రెండు ఎనేబుల్ అయ్యి స్టాప్ డిసేబుల్ అయ్యింది అంటే రన్ అవుతుంది. ఓకే అండ్ మళ్ళీ మనకి స్టార్ట్ బటన్ ఎనేబుల్ అయిపోయిందంటే రన్ కంప్లీట్ అయిపోయిందని. ఓకే సో ఇప్పుడు మనం ఓన్లీ స్క్రిప్ట్ వర్క్ చూద్దాం, లోడ్ పారామీటర్స్ అంటే తర్వాత చూద్దాం స్క్రిప్ట్ వర్కింగ్ అయ్యాక. ఓకే సో అక్కడ మనకు అవుట్పుట్కి వచ్చి అంటే ఇప్పుడు ఏమైనా రన్ చేస్తాం అన్ని కనిపిస్తున్నాయి ఈ రిజిస్ట్రీలో. ఓకే సో హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. ఇవి మెట్రిక్స్, లోడ్ మెట్రిక్స్ అంటే మొత్తం ఏమేమి జరిగింది ఏంటి అని. ఓకే ఇది కూడా లోడ్ సంగతి మన స్క్రిప్ట్ ఫైనల్ అయితే కదా లోడ్కి వెళ్తాం. ఓకే ఇప్పుడు రిక్వెస్ట్ క్లిక్ చేయండి, రిక్వెస్ట్ ట్యాబ్. సో ఇది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాను ఎలా ఫ్రేమ్ చేసి పంపించిందని ఇక్కడ కనిపిస్తుంది. సో ఏదైనా ఎర్రర్స్ వస్తే ఈ ఫ్రేమింగ్ లో ఏమైనా తప్పు ఉందా, మనం ఏదైనా స్పేస్ కానీ ఎక్స్ట్రా కానీ యాడ్ చేసామా, ఏదైనా ఎర్రర్ వస్తాయి. ఓకే అంటే ఎర్రర్ అంటే ఇప్పుడు లైక్ ఎలా మనం చెప్తాం ఇప్పుడు రెస్పాన్స్ డేటా కదండి. ఓకే ఇది ఇక్కడ డేటా ఇది మనకు అర్థం కావట్లేదు కదా. ఓకే సో ఇక్కడ ఆ హోమ్ పేజ్ పైన టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూసారా. సో ఇదేం చేస్తుందంటే మన అవుట్పుట్ ని ఎలా కనిపించాలనేది డిసైడ్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ టెక్స్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వ్యూ అప్లికేషన్ కదా, సో మనం ఏంటి బ్రౌజర్ లాగా ఉంటుంది, ఇది HTML లాంగ్వేజ్. ఓకే సో స్క్రోల్ డౌన్ చేయండి అందులో.
HTML. HTML క్లిక్ చేయండి. ఓకే, ఓకే. మనకి బ్రౌజర్ కనిపిస్తే అలా కనిపిస్తుంది. ఓకే. సో ఇది మనం ఎక్స్పెక్టెడ్ చేయడమే కదా, హోమ్ పేజ్ అవే కదా వచ్చింది మనకి. యాహ్! సో ఇక్కడ ఇది కాకుండా ఏదైనా ఎర్రర్స్ లైక్ నాట్ ఫౌండ్ సంథింగ్ ఏదైనా ఎర్రర్స్ ఉంటే అంటే అర్థం ఏంటి, ఐదర్ మనం ఏం పంపామో అందులో తప్పు ఉండాలి ఫస్ట్ థింగ్, ఓకే. ఆర్ యాహ్! మనం కరెక్ట్ గా పంపి సర్వర్ డౌన్ అయితే అప్పుడు ఎర్రర్ ఉండాలి. ఓకే. జనరల్ సర్వర్ డౌన్ ఉండదు కదా, ఆర్ మనం టెస్ట్ చేయం కదా ఆ టైంలో, డెవలపర్ ఇన్ఫార్మ్ చేస్తాం హ్మ్. మనకి. సో అందుకు మన రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి చూస్తాం అసలు రిక్వెస్ట్ కరెక్ట్ ఫ్రేమ్ అయిందా లేదా అని. ఇప్పుడు ఓకే. రిక్వెస్ట్ సో టైప్ ఇప్పుడు మనకి యూజువల్లీ HTML కాకుండా టెక్స్ట్‌లో పెట్టుకుంటే అర్థమవుతుందా? టెక్స్ట్ లేదంటే పెట్టుకుంటే మనకి ఈ అవుట్పుట్ ఈ అప్లికేషన్ కి ఈ ఏపీఐకి హ్మ్. అవుట్పుట్ ఎలా పంపిస్తున్నారు ఇది మనకు అర్థం కాదు కదా హ్మ్. HTML. యాహ్! సో సో ఇప్పుడు ఒక్కొక్క ఈ యూజువల్లీ అన్ని HTML‌లే ఉంటాయని ఏం చెప్పలేం గదా! చెప్పలేం కదా, మనం ఇప్పుడు బ్యాక్ అండ్ యాహ్! అప్లికేషన్ టెస్ట్ చేసాం అనుకోండి, సంథింగ్ JSON హ్మ్. డేటా వస్తుంది ఆర్ XML డేటా హ్మ్. వస్తుంది, అప్పుడు మనకి టెక్స్ట్ యాహ్! సరిపోతుంది. ఆ డేటా కరెక్ట్‌గా ఉందో లేదా అని మనకెలా ఐడియా ఉంటుంది? ఈ డేటా ఎవరైనా ఇస్తారా? అంటే ఇప్పుడు ఒకటి జేఎస్ఎన్ డేటా గానీ, వేరేయి ఉన్నాయనుకున్నా గానీ టెక్స్ట్ సరిపోతుందంటున్నారు కదా! సో, ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది చూడాలి అంటే నాకు ఈ కోడ్ తెలిసుండాలి గదా! అదే అందుకు. అంటున్నా, ఇప్పుడు XML కి HTML పెట్టి సరిపోయింది. సో టెక్స్ట్ పెట్టాక హ్మ్. ఆ JSON లో పారామీటర్స్ బట్టి డిసైడ్ చేస్తాం కరెక్ట్ వస్తుందా రైట్ వస్తుందా అని. ఓకే. ఇది HTML కి ఇప్పుడు హ్మ్. ఇప్పుడు జేసన్ డేటా ఉందనుకుందాం. సో, అది ఏదైనా ఏపీఐ దానికి ఇచ్చేస్తే JSON వచ్చింది అనుకోండి, యాహ్! దానికి టెక్స్ట్ సరిపోతుందంటున్నారు. టెక్స్ట్ బై డిఫాల్ట్ టెక్స్టే ఉంటుంది, ఇంకో ఆప్షన్ లేదు మనకి. యాహ్! సో, ఆ డేటా కరెక్టేనా అని నాకెలా తెలుస్తుంది? ఇన్ కేస్ అది మనం రాంగ్ వాలిడేట్ ఉంటే? చేస్తాం. వన్స్ మన స్క్రిప్ట్ అంతా ఓకే ఓకే. అయ్యాక మనకొచ్చిన డేటా హ్మ్. కరెక్ట్ వస్తుందా, ఫెయిల్ అవుతుందా అనేది మనం వాలిడేట్ చేసి ఫెయిల్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి మన స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. అంటే ఇప్పుడు అవ్వలేదు ఇంకా. మనం ఫుల్ ఎండ్ టు ఎండ్ ఇక్కడ ఏంటి, లాగిన్ టు లాగౌట్ వరకు చెక్ చేసి మనం రియల్ టైమ్‌లో ఏం చేస్తున్నాం అది స్క్రిప్ట్ చేయగలిగితే అప్పుడు అది పాస్ అయినట్టు. అప్పటిదాకా ఇంక స్క్రిప్టింగ్‌లో చేస్తున్నట్టే మనం. ఓకే. అంటే ఇప్పుడు ఈ హెచ్‌టీఎంలో పెట్టుకున్న ఇది కరెక్టే అని చెప్పి మనం చెప్పలేమా? ఇప్పుడు ఇది తెలుస్తుంది కదా, హోమ్ పేజ్ ఓకే. మనకి యాహ్! యూఐఎల్ ఎలా కనిపించింది? అలాగే కనిపిస్తుందా లేదా? ఆ! ఆ! ఓకే. అలా ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి లాగిన్ లాగిన్‌కి ఇది. యాహ్! అంటే హ్మ్. ఇప్పుడు జేసన్ డేటా అయితే టెక్స్ట్ ఫార్మాట్‌లోనే ఉంటది గదా! అది ఇన్ కేస్ కరెక్ట్ కాదు అని మనకి ఎలా తెలుస్తుంది? అది మనకు మొత్తం చెప్తారు. అన్నీ చెక్ ఏమైతే ఎక్స్‌పెక్టెడ్ రెస్పాన్స్ వస్తదో మనకు చెప్తారు ముందు. ఓకే. డెవలప్‌మెంట్ టీమ్ మనకు చెప్తుంది. ఆ! ఈ రెస్పాన్స్ ఉండాలి. ఎక్స్‌పెక్టెడ్ ఈ రావాలి. ఇది కోడ్‌లో రాకూడదు. యాహ్! ఆర్ వాళ్ళు ఓకే. వాళ్ళది చెప్పకపోతే చెప్తారు. మనకు అర్థమైతది. ఇప్పుడు నేను 1 అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నేను పంపించేది హ్మ్. లాగిన్. ఓకే. సో నేను హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసిన లాగిన్ సక్సెస్‌ఫుల్, అతనికి సక్సెస్‌ఫుల్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఇవి కాకుండా హ్మ్. ఏదైనా అన్‌యూజువల్‌గా వచ్చిందనుకోండి, అది ఫెయిల్ అయినట్టు కదా. హ్మ్. సో అది మీకు రన్ అయ్యే కొద్దీ మీకు అర్థమైపోద్ది ఏది రైట్ ఏది రాంగ్ అని. ఓకే. హ్మ్. ఎర్రర్ వచ్చిందా అది ఫెయిల్డ్. ఎర్రర్ కంగా ఏ హ్మ్. డేటా వచ్చినా పాస్. ఇప్పుడిక్కడ ఎర్రర్స్ పెరిగిపోయాయి గదా! ఇవి దేనివల్ల అంటారు? అది నేను దీని చెప్తాను. వల్లనా? టూల్ ప్లగిన్స్ వల్ల ఇవి అయ్యుంటాయి. దీనివల్ల కాదు, స్క్రిప్ట్ వల్ల కాదు. ఓకే. టూల్ ప్లగిన్స్ దానికి టూల్స్. అయ్యుంటుంది. ఓకే. సో, హ్మ్. ఇది రియల్ యూజర్స్ మనం ఇంకా రన్ చేయని యూజర్స్ కాబట్టి 0/1 ఓకే. హ్మ్. ఓకే. ఫస్ట్ మీకు ఇప్పుడు రిక్వెస్ట్ టైప్, రెస్పాన్స్ టైప్ అర్థమైందా? మళ్ళీ హోమ్ పేజ్ క్లిక్ చేయండి. అర్థమైంది. రిక్వెస్ట్‌లోకెళ్ళండి. ఓకే. సో ఇది మనం పంపిస్తుంది గెట్ మెథడ్ http హ్మ్. URL అది. సో హ్మ్. ఆల్వేస్ యూఆర్ఎల్ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇందులో ఏదైనా తప్పు ఉంటే స్క్రిప్ట్ పనిచేయదు కాబట్టి. మన సైడ్ తప్పు లేకుండా. ఇక్కడ ఓన్లీ జస్ట్ గెట్ రిక్వెస్ట్ వెళ్తుంది. డేటా ఏం లేదు. ఏం లేదు. కుకీస్ ఏం లేవు. యాహ్! ఓకే. ఓకేనా? ఉండండి ఇంకా హోమ్ పేజ్‌కెళ్ళండి. యాహ్! అంటే చూస్తున్నాను. ఆ! ఓకే. ఇప్పుడు రిక్వెస్ట్ హెడర్స్‌లోకెళ్ళండి. రిక్వెస్ట్ బాడీ ఇది. ఇది రిక్వెస్ట్ హెడర్స్. హ్మ్. హ్మ్. సో ఇది కూడా మనం జస్ట్ చెక్ చేస్తే చాలు ఏమొస్తున్నాయి, ఏమెళ్తున్నాయని. హ్మ్. ఓకే. అలాగే ఇప్పుడు రెస్పాన్స్ డేటా మీద క్లిక్ చేయండి. సేమ్ రెస్పాన్స్ బాడీ అగైన్ రెస్పాన్స్ హెడర్స్. హ్మ్. హెడర్స్ మీద క్లిక్ చేయండి. రెస్పాన్స్ హెడర్స్. ఓకే. ఇది రెస్పాన్స్ హెడర్స్. రెస్పాన్స్ అంటే సర్వర్ ఓకే. నుంచి వచ్చేవి. ఓకే.
రెస్పాన్స్ బాడీ, రెస్పాన్స్ హెడర్స్ ఈ రెండు. రిక్వెస్ట్ అంటే మనం పంపించేవి. ఓకే. ఓకే. రైట్. సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్స్ రెడ్ కలర్ లాగా ఏమైనా కనపడతాయా? రెడ్ కలర్ లాగా రెడ్ కలర్ సమ్‌టైమ్స్ డెవలపర్స్ బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళు ఎర్రర్ వస్తే ఎర్రర్ త్రో చేశారు అనుకోండి. అప్పుడు హ్మ్. రెడ్ అయితది. లేకపోతే రెడ్ అవ్వదు. ఓకే. వాళ్ళు రిక్వైర్మెంట్స్ పంపిస్తారా? ఈ రిక్వైర్మెంట్స్ ఇలా ఉండాలి అని? అంటే అంత డీటెయిల్ పంపరు. బేసిక్ పంపిస్తారు. యాహ్! సో మనకి ఎక్కడైతే అర్థం కాదో మనం వాళ్ళు చెక్ చేసుకుంటాం. ఇది ఎక్స్‌పెక్టెడా కాదా? అన్‌ఎక్స్‌పెక్టెడా కాదా? సో దాన్ని బట్టి మనం ఫెయిల్ చేస్తాం. హ్మ్. ఓకే. యాహ్! ఓకే. ఇప్పుడు ఓకే. ఇది ఇలా ఉంచేద్దాం. ఇంకా రేపు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇది ఇలా ఉంచేసేయండి స్క్రిప్ట్‌ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. చెక్ చేసుకోండి. సేవ్ చేశాను. సేవ్ అయింది. సో మిగతా ఏపీఎస్ అబ్జర్వ్ చేయండి. అన్ని ఫస్ట్ మీరు చెక్ ఓకే. చేయాల్సింది రెస్పాన్స్ డేటా HTML పెట్టి మనకు అనుకున్న రెస్పాన్స్ వచ్చిందో లేదో అనేది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇవన్నీ. ఓకే. ఎందుకంటే అది ఫెయిల్ అయితేనే ఓకే. కదా ఇవన్నీ చెక్ చేస్తాం. అది పాస్ అయినప్పుడు ఇవేం చెక్ చేయం. ఓకే. ఓకే. యాహ్! ఓకే అండి. సీ యూ టుమారో. యాహ్! ష్యూర్. బై. బై.